వైశాఖ పురాణం 24వ అధ్యాయం. వాయుశాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి సంఖ్యవ్యాధుల సంవాదం వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను. స్వామి, విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు ఎట్టివాడు, వాని లక్షణమేమి, వానిని చెప్పు ప్రమాణమేది, వానిని తెలుసుకుంటే ఎట్లు, వానికి చెందిన ధర్మములేవి, వీని చేతనతడు వేటి వల్ల ఆయన సంతోషించును. నీ సేవకుడునకు నాకు ఈ విషయములను దయవుంచి చెప్పగోరుతున్నానని శంఖ మహాముని సవినయముగా అడిగాను. శంఖుడును కిరాతకుడా శంఖమహామునిని కిరాతకుడు అడిగాడు. శంఖుడును కిరాతకుడా వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనలకు అందనిది. బ్రహ్మ మొదలు దేవతలు మహాత్ములకు మునులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వభావము స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీటి ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మ వల్లనే జరుగును. ఇదే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మమున్న వారిలో బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయకు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణముకు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు కారు. జన్మాద్యస్య యతః అను సూత్రము వలన ఈ శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకముకు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించింది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయకు శ్రీమన్నారాయణుని తెలుసుకొని వీలగును. మరి వేరు వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదులను ఎరగని వారు పరబ్రహ్మముకు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవం వేదవేద్యుడు సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యము కాదు. ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకుని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమంగా తెలుసుకోవలను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు ఉన్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము ఉన్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని తెలుసుకోవాలి. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులు ఉండటం వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతల మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారిని ఎరుగుదుము. అట్టి దేవతల కంటే సప్తఋషులు గొప్పవారు. సప్తఋషుల కంటే అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు కంటే ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురు శివుడు, శివుని కంటే మహాదేవి యొక్క బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణము అందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండి ప్రాణాత్మకము విశ్వము అన్నది పుట్టింది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణం వల్లనే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షంచే ప్రాణము నిలిచి ఉండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు, సర్వోత్తముడు అగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది, సమానమైనది ఏదీ లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతకుడు, స్వామి, ప్రాణం అన్నిటికంటే గొప్పదో
ప్రాణము కంటే విష్ణు గొప్పవాడో వివరింపమని శంఖముని ప్రార్థించెను. అప్పుడు శంఖముని ఇట్లనెను, కిరాత వినుము, సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యము అని చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమిస్తున్నాను. బ్రహ్మదేవుణ్ణి మరి మీలో గొప్పవారెవరో చెప్పినా వానిని యువరాజుగా చేస్తాను. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము ఉన్న గుణములను కలిగి ఉండవలను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరం వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడండ్రి, కొందరు ఇంద్రుడు గొప్పవాడండ్రి, కొందరు ఏమీ అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాయణుని కడకపోయి ఆయన్ని అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుతూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపంలో ఉండిరి. ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చినా ఈ దేహం పడిపోవును. ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవం అని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడని దేవశ్రేష్ఠుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ శరీరం నడవలేకపోయాను, కానీ వినుట చూచుట ఉన్న సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహి కుంటివాడండ్రి. స్థూల దేహము గుహ్యవయవము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను. ఇతడి శరీరం పడిపోలేదు, వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచూ ఉండెను. తర్వాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడండ్రి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వాణిని చేయుచునే ఉండును. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలకు వచ్చెను. చూపు లేకపోయాను కానీ ఆ శరీరం వినుట మున్నగు పనులు చేయుచుండెను. దేహం ముక్కు నుండి అశ్విని దేవతలు వచ్చిరి. వాసన చూడలేకపోయాను కానీ వినుట మున్నగు వాటిని శరీరం చేస్తూనే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలకు వచ్చింది. అప్పుడు ఆ దేహికి వినుకుడు శక్తి లేకపోయాను. చెవిటి వాడండ్రి. చూచుట మున్నగు పనులు చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వాణిని చేయుచుండెను. శరీరం పడిపోలేదు. పిమ్మట వాకునకు అధిపతి అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవటచే మూగవాడయ్యను. చూచుట మున్నగు వాణిని చేయిస్తూనే ఉండెను. జ్ఞాన స్వరూపుడు రుద్రుడు శరీరము నుండి వెలుపలకు వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు కానీ వినుట మున్నగునవి ఉండెను. తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేస్తున్న నిశ్చేష్టుడై పడి ఉండెను. దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీహరి ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదేయినో అతడే యువరాజును పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహిపాదములను ప్రవేశించెను, కానీ శరీరం లేవలేదు. దక్షుడ గుహ్యమును ప్రవేశించెను, శరీరం లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరం లేవలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరం కదలలేదు. దిక్కులు చెవుల్లో ప్రవేశించిన కళేబరం కదలలేదు. అగ్ని ప్రవేశించిన కళేబరం నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించిన కళేబరం కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరం లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రతికించడం మొదలగు వాణి శక్తివంతము ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించడం కారణముగు ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశాల చేత పూర్ణ భాగం చేత ప్రపంచమంతటా వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనముకు జగత్తు లేదు, ప్రాణహీనముకు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిది ఏదీ ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము. దాన్ని మించిన బలాఢ్యమైనది ఏదియూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరు ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణ దేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడుగా అవుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులంచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితి ప్రాణమైనదే సమర్థము.
విష్ణువు తప్ప మిగిలిన దేవతలు ఎవరూ ప్రాణమును తిరస్కరించలేదు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దాన్ని వినదు, చూడదు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగవారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవం మాత్రము శ్రీహరికి ఎప్పుడు వ్యతిరేకము చేయదు. కావున ప్రాణం శ్రీహరికి బలమన్రి. కావున శ్రీ మహావిష్ణువు మహిమలను లక్షణములను తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుతున్నాడు. అప్పుడు శంఖమహాముని వివరించను. ఆ మాట విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మర్ర శంకుని ఇట్లా అడిగాను, స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురు సర్వేశ్వరుడు అగు ప్రాణము యొక్క మహిమ లోకమును ఎందుకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు ఉన్న వారి మహిమ లోకమున పురాణాదులు ఎందు వినబడుచున్నది. కానీ ప్రాణ మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతం కాలేదు అని ప్రశ్నించను. అప్పుడు శంఖమహాముని ఇట్లనే, పూర్వం ప్రాణమో మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలిచి గంగా తీరమునకు పోయాను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మింపచేసెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపం చేసుకుని కణ్వ మహాముని గారి నాగలు తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపించి తనకు విగ్రహమును ఆచరించి ప్రాణపురుషుని చూసి ప్రధానుడని గర్వించిన నీవిట్లు నా తపమునకు విగ్రహము ఆచరించిదివి గాన నీకు ముల్లోకములందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని చెప్పించరు. శ్రీహరి అవతారమును ప్రసిద్ధములు అగును గాని నీవు మాత్రం ప్రసిద్ధుడు కావని అనను. ప్రాణమహాపురుషుడు కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండా నన్ను ఉన్న వారిని ఇట్లు శపించితి. కావున కణ్వముని నీవు గురుద్రోహి కమ్మని శపించను. నీ ప్రవృత్తిని అందరూ నిందించరని అనడు. కణ్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడాయను. కిరాత, నీవు అడిగిన వాటన్నిటికీ చెప్పి తిని ఇంకనూ అడగవలసింది ఉన్నచో అడగమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించను. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సంపూర్ణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ ఆల్ ఇన్ వన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ ఆల్సో ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.